రాష్ట్ర విద్యుత్ రంగంలో ఆర్టిజన్స్ మరోసారి పోరుబాట పట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చలో విద్యుత్ సౌద కార్యక్రమంతో ధర్నాకు దిగారు. ఒకవైపు తమ హక్కుల కోసం ఆర్టిజన్లు ఉధృతంగా పోరాడుతుంటే ఇటు మరోవైపు ధర్నాలో పాల్గొంటే సస్పెన్షన్ వేటు తప్పదంటూ కూడా యాజమాన్యం తీవ్ర హెచ్చరికలైతే జారీ చేస్తోంది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 20,000 మంది ఆర్టిజన్లు మరోసారి ఉద్యమించారు. 3 నెలల క్రితం ఆర్టిజన్లు బేషరతుగా సమ్మె విరమించగా సంస్థ యాజమాన్యాలు తమ డిమాండ్లను నిర్లక్ష్యం వహించడంతో మళ్లీ గలం విప్పారు. హక్కుల సాధన కోసం ఆర్టిజన్లు ఏప్రిల్ నెలలో 10 రోజుల పాటు సమ్మె చేశారు. డిమాండ్లను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వ పెద్దలతో హామీ ఇప్పించి సమ్మెను విరమింపజేశారు. కానీ 3 నెలలు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో వారు ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆర్టిజన్ కార్మికులు ఆర్టిజన్లు ఈ స్థాయి నిరసన బాట పట్టడానికి ప్రధానంగా 4 అంశాలు కనిపిస్తున్నాయి. జెన్కో పరిధిలోని యాష్ హ్యాండ్లింగ్, బొగ్గు నిర్వహణ విభాగాలను ప్రైవేట్ పరం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పీఆర్సీను సత్వరమే అమలు చేయాలని, పాత ఉమ్మడి ఏపీఎస్ఈబీ నిబంధనల ప్రకారం తమకు లబ్ధి చేకూర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే జెన్కో డైరెక్టర్ కుమార్ రాజా సమ్మెను నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆర్టిజన్లు తమ ప్రాథమిక హక్కులను కాలరాయడంగా భావిస్తున్నారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి హక్కుల కోసం పోరాడుతున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆర్టిజన్లు మండిపడుతున్నారు. ఆర్టిజన్లను గతంలో క్రమబద్ధీకరించినప్పటికీ వారి ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు, సేవలకు సంబంధించిన నిబంధనలపై స్పష్టత లేకపోవడంతో నిరసనలకు పిలుపునిచ్చారు. పీఆర్సీ వాయిదా పడుతుండడం వారిలో మరింత అసంతృప్తిని నింపింది. గతంలో కార్మికులు నిరసన చేస్తే సస్పెన్షన్ వేటు తప్పదంటూ హెచ్చరించినా కార్మిక సంఘాలు దానికి విరవలేదు. ఒకవేళ యాజమాన్యం నిజంగానే పెద్ద ఎత్తున సస్పెన్షన్లు విధిస్తే అది విద్యుత్ సరఫరా సేవలకు విఘాతం కలిగించి వివాదం మరింత ముదిరే ప్రమాదముంది. జిల్లాల నుంచి హైదరాబాద్ వైపు ఆర్టిజన్లు తరలి వస్తుండటంతో పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు జిల్లాలో కూడా భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు ఆర్టిజన్లు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు ఉంటుంది. అలాగే సేవలకు అంతరాయం కలగకుండా చూసే బాధ్యత యాజమాన్యానిదే. అయితే యాజమాన్యం హెచ్చరికలు, సస్పెన్షన్ బెదిరింపులు చేసే కంటే సమస్యలను పరిష్కారం చేస్తే సరిపోతుంది కదా అని అంటున్నారు. ప్రభుత్వం, విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఆర్టిజన్ ప్రతినిధులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని అల్టిమేటం జారీ చేస్తున్నారు.